కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. పాప అదృశ్యమైన నేటికి 20 రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. కాగా ఈరోజు బాధితుల ఇంటికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరికి ఎలాంటి అపాయం జరగలేదని, పాప సురక్షితంగానే ఉందంటూ ఓ జ్యోతిష్యుడు జోస్యం చెప్పారు. కొందరు వ్యక్తులు పాపను తూర్పు దిశగా ఇక్కడి నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు. రాబోయే జూలై లేదా సెప్టెంబర్ నెలలోపు చిన్నారి ఆచూకీ దొరుకుతుందని ఆయన కుటుంబ సభ్యులకు ధీమా ఇచ్చారు. మరోవైపు కూతురి బెంగతో ఆహారం నీరు తీసుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురైన తల్లి భవానీని కుటుంబ సభ్యులు తునిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసుల గాలింపు చర్యలపై సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం గాలింపు చర్యలు పోలీసులు తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా సమాచారం. కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు సరికొత్త మలుపు చోటు చేసుకుంది. పాప అదృశ్యమై నేటికి 20 రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ. చెప్పండి శ్రీనివాస్. కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృష్టం కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతుందని చెప్పవచ్చు. చిన్నారి కనిపించకుండా పోయి ఈ రోజుకి 20 రోజులకు పూర్తయినప్పటికీ కూడా ఆమె ఆచూకీ ఎటువంటి లభించకపోవడం కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో బాధితుడు ఇంటికి ఓ జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. చిన్నారి జ్ఞానేశ్వరి సురక్షితంగానే ఉందని, క్షేమంగా ఉందని, ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన పేర్కొన్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా కొందరు వ్యక్తులు చిన్నారి తూర్పు దిశగా సుమారు 100 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లారని, ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉందని జ్యోతిష్యులు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. పాప చిన్నారి జ్ఞానేశ్వరి జూలై లేదా సెప్టెంబర్ నెలలోపు చిన్నారి ఆచూకీ లభించే అవకాశం ఉందని కూడా ఇక్కడ జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు మనకు తెలుస్తుంది. అయితే జ్యోతిష్యులు చేసిన ఈ వాక్యాలకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. పోలీసులు కూడా వీటిని ధృవీకరించలేదని చెప్పవచ్చు. మరోవైపు కూతురు కనిపించకపోవడంతో కూడా కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యి తల్లి భావాన్ని ఎవరైతే ఉన్నారో ఆహారం తీసుకోకుండా నీరు కూడా మానేయడంతో పాటు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను తునిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించగా ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఇలా ఉండగా చిన్నారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రస్తుతం ఏ దశలో ఉందన్న దానిపై కూడా స్పష్టత లేకపోగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా జ్ఞానేశ్వరి కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతుండగా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు పాటు స్థానికులు కూడా ఎదుర్కొస్తున్నారని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.